मई 1967। ఓం శాంతి 20 మై 1967। कल्प में एक ही बार కల్పంలోని ఒక్కసారే लकी चिल्ड्रंस बाप से वर्षा लेने के लिए पुरुषार्थ करते हैं। లక్కీ చిల్డ్రన్స్ తండ్రితోని వారసత్వాన్ని తీసుకోవడం కోసం పురుషార్థమని చేయటం జరుగుతుంది। भक्ति मार्ग में तो कह दिया है, భక్తి మార్గంలోనైతే అనేయటం జరిగింది, हर युग में अवतार लेते हैं। ప్రతి యుగంలోని అవతారాన్ని తీసుకుంటారు అని। 24 अवतार दिखाई दिए, 24 అవతారాలను చూపించేయటం జరిగింది। लेकिन वो तो सब झूठ बातें है। కానీ అవన్నీ అయ్యాయి అసత్యమైన విషయాలు। सच्ची बात क्या है సత్యమైన విషయం ఏమయ్యింది? कि सारे कल्प में सिर्फ మొత్తం కల్పం అంతటిలోని కేవలం एक ही बार ఒక్కసారే लकी चिल्ड्रंस, లక్కీ చిల్డ్రన్స్, सब नहीं, అందరూ కూడా కాదు, वर्षा लेने के लिए पुरुषार्थ करते हैं। వారసత్వాన్ని తీసుకోవడం కోసం పురుషార్థంని చేయడం జరుగుతుంది। पुरुषार्थ में పురుషార్థంలోని और सब बातें सहज है। మిగతా అన్ని విషయాలు సహజమైనవయ్యాయి। सिर्फ కేవలం इस बात में मेहनत है, ఏ విషయంలోని కష్టమయ్యింది? है? एक निरंतर याद की यात्रा में मेहनत है। ఒక్క నిరంతర యాద చేయడంలోనే కష్టమయ్యింది। अब भी विचारी అవ్యభిచారి याद में मेहनत है। యాదలోని కష్టమయ్యింది। और उसको भी मेहनत नहीं है। ఇంకేమీ కూడా కష్టం అనేది లేదు। बच्चों को मालूम नहीं पड़ता है పిల్లలకి తెలీదు कि हम याद की यात्रा में चल रहे हैं, एक्यूरेट या नहीं चल रहे। ఏమనంటే మనం యాద యొక్క యాత్రలోని అక్యురేట్ గా నడుస్తున్నామా లేక నడవడం లేదా అని। याद करते करते बुद्धि कहाँ की कहाँ तिरक जाती है। యాదను చేస్తూ చేస్తూ బుద్ధి అనేది ఎక్కడిది ఎక్కడ తిరగబడిపోతుంది। बैठते हैं एक बाप की याद में కూర్చోవటం జరుగుతుంది ఒక్క తండ్రి యొక్క యాదలోని, और माया वायलोरा डाल देती है। మరియు మాయ విఘ్నాలను వేసేస్తుంది। निरंतर याद टिकने ही नहीं देती। నిరంతరమైన యాదుని నిలవనివ్వదు। बाबा ने कहा है బాబా అన్నారు कि शाम को बैठ करके चार्ट लिखो। సాయంత్రం కూర్చుని చార్ట్ని వ్రాయండి। देखो చూడండి हमारे चार्ट में कुछ दम है। మా చార్ట్లోని ఏదైనా దమ్ అనేది ఉందా, బలం అనేది ఉందా? लिख ही नहीं सकते। వ్రాయనే లేరు। ये हमारी याद की यात्रा दमदार है। ఏమనంటే మా యొక్క యాత్ర అనేది చాలా పవర్ఫుల్ అయినది అని, निरंतर याद वाली है। నిరంతర యాద కలిగినటువంటిది అయ్యింది అని, अव्यभिचारी याद वाली है। అవ్యభిచారి యాద కలిగినటువంటిది అయ్యింది అని। ये लिख ही नहीं सकते। ఇది వ్రాయనే వ్రాయలేరు। क्यों? ఎందుకని? क्यों नहीं लिख सकते? ఎందుకని వ్రాయలేరు? हैं? చేయకపోయినట్లయితే ఎలా వ్రాస్తారు అని చెప్పి స్టూడెంట్ అన్నారు। नहीं। బాబా కాదు, 63 जन्मों में जैसी जैसी भक्ति की है 63 జన్మలలోని ఎటువంటి భక్తిని చేశాము वैसी वैसी याद होती है। అటువంటి యాద్ అనేది అవుతుంది। नौदा भक्ति की है నౌదా భక్తిని
యాదిని చేయటం జరిగినట్లయితే, निरंतर याद की है నిరంతర యాదిని చేసినట్లయితే तो यहाँ याद देखने में आ रही थी। అయితే అప్పుడు ఇక్కడ యాద్ అనేది చూడడానికి కనిపిస్తుంది, अनुभव करेंगे అనుభవాన్ని చేసుకుంటారు. कि हमारी याद में टिकाऊपन है, ఏమనంటే మా యాదిలోని స్థిరం అనేది ఉంది, స్థిరత అనేది ఉంది. याद के अर्थ को भी बहुत बच्चे समझ नहीं सकते हैं। యాది యొక్క అర్థాన్ని కూడా చాలా మంది పిల్లలు అర్థం చేసుకోలేరు. अभी बच्चों को डिफिकल्टी होती है ఇప్పుడు పిల్లలకి డిఫికల్టీ అవుతుంది बाप की बात पर, తండ్రి యొక్క విషయాల మీద. क्योंकि गीता में दिखाया है ఎందుకంటే గీతలో చూపించడం జరిగింది, अर्जुन और कृष्ण అర్జునుడు మరియు కృష్ణుడు. वास्तव में बच्चे जानते हैं కానీ నిజానికి పిల్లలకి తెలుసు, कृष्ण भगवान को याद करने की बात नहीं है। కృష్ణుడు భగవంతుణ్ణి యాద్ చేసేటటువంటి విషయం కాదు. यहाँ तो ఇక్కడైతే ऐसे बाप को याद करने की बात है ఎటువంటి తండ్రిని యాద్ చేసేటటువంటి విషయం అయ్యిందంటే, जो निराकार है। ఎవరైతే నిరాకారుడయ్యారో, निराकारी, నిరాకారి, निर्विकारी నిర్వికారి और निरहंकारी है। మరియు నిరహంకారి అయ్యారు. बाप आए हैं संगम युग पर, తండ్రి సంగం యుగంలోనే వచ్చి ఉన్నారు. तुम बच्चों को राजयोग सिखाने, పిల్లలైన మీకు రాజయోగాన్ని నేర్పించేందుకు. अभी अर्जुन कौन है? ఇప్పుడు అర్జునుడు ఎవరయ్యారు? जिसके रथ में ఎవరి రథంలోనైతే राजयोग सिखाया। రాజయోగాన్ని నేర్పించారు. उन्होंने कहा ब्रह्मा, ఎవరో అన్నారు బ్రహ్మ. वास्तव में నిజానికి होना तो चाहिए ब्रह्मा, బ్రహ్మ అయితే అవ్వాలి, लेकिन कौन सा ब्रह्मा? కానీ ఏ బ్రహ్మ? ब्रह्मा तो अनेकों के नाम दिखाई दिए। బ్రహ్మ అయితే అనేక పేర్లని చూపించేయటం జరిగింది. प्रजापिता ब्रह्मा एक ही होता है, ప్రజాపిత బ్రహ్మ ఒక్కరే ఉంటారు. सारी प्रजा का पिता। మొత్తం ప్రజలందరి యొక్క తండ్రి. तो जरूर प्रजापिता ब्रह्मा के बच्चे ब्राह्मण ब्राह्मणियां चाहिए। అయితే తప్పకుండా ప్రజాపిత యొక్క పిల్లలు బ్రాహ్మణీయులు కావాలి. प्रजापिता ब्रह्मा ही है। అయితే ప్రజాపిత బ్రహ్మే అయ్యారు. ऐसे नहीं प्रजापिता ब्रह्मा नहीं है। అలా ఏమీ కాదు ప్రజాపిత బ్రహ్మ లేరు అని. कैसे? ఎలా? प्रजापिता तो पिता है, ప్రజాపిత అయితే తండ్రి అయ్యారు. ब्रह्म माने बड़ी, माँ माने माँ कहाँ है? బ్రహ్మ అనగా పెద్ద, మా అనగా అమ్మ అనడం జరిగింది. है? सारी सृष्टि का बीज है, पिता है तो पिता ही होगा ना। మొత్తం సృష్టి యొక్క బీజం అయినట్లయితే, తండ్రి అయినట్లయితే తండ్రి అయ్యారు కదా, తండ్రి అనటం జరుగుతుంది కదా. ब्रह्म कैसे हो गया? బ్రహ్మ ఎలా అయిపోయారు? है? है? शरीर लिया, శరీరాన్ని తీసుకున్నారు అని చెప్పి స్టూడెంట్ ఏదో అన్నారు. శరీరాన్ని తీసుకున్నారా? 5 तत्वों का पुतला है। పంచతత్వాల యొక్క బొమ్మ అయ్యింది. प्रजापिता भी क्या है? ప్రజాపిత కూడా ఏమయ్యారు? 5 तत्वों का पुतला है। పంచతత్వాల యొక్క బొమ్మ అయ్యారు. और उस 5 तत्वों के पुतले में మరియు ఆ పంచతత్వాల యొక్క బొమ్మలోని सूल बाप
సుప్రీం సోల్ తండ్రి प्रवेश करते हैं, ప్రవేశిస్తారు. पंचभूतों का आधार लेते हैं। పంచభూతాల యొక్క ఆధారాన్ని తీసుకుంటారు. तो प्रवेश करने वाला అయితే ప్రవేశం అనేది చేసేటటువంటి వారు वो निराकारी बाप, ఆ నిరాకారి తండ్రి అయ్యారు. और जिसमें पहले पहले प्रवेश किया మరియు ఎవరిలోనైతే మొట్టమొదట ప్రవేశించారో वो వారు साकारी बाप। సాకారి తండ్రి అయ్యారు. तो అయితే प्रजापिता ब्रह्मा से पहली पहली रचना कौन रची गई? ప్రజాపిత బ్రహ్మ ద్వారా మొట్టమొదటి రచన అనేది ఎవరిని రచించటం జరిగింది? वो तो सारी मनुष्य शक्ति का पिता हो गया। వారైతే మొత్తం మనుష్య సృష్టి యొక్క తండ్రి అయిపోయారు. जरूर తప్పకుండా माता चाहिए, అమ్మ కావాలి. और फिर ब्राह्मण भी चाहिए। మళ్ళీ బ్రాహ్మణులు కూడా కావాలి. माता किस लिए रची जाती है? మాతని ఎందుకు రచించటం జరుగుతుంది? बच्चों की पैदाइश के लिए। పిల్లల యొక్క జన్మల కోసం. तो प्रजापिता ब्रह्मा అయితే ప్రజాపిత బ్రహ్మ माँ को अडॉप्ट करते हैं అమ్మని అడాప్ట్ చేసుకుంటారు और ब्राह्मण बच्चों को जन्म देते हैं। మరియు బ్రాహ్మణ పిల్లలకి జన్మనివ్వటం జరుగుతుంది. वास्तव में अर्जुन का नाम कृष्ण का नाम नहीं होना चाहिए। నిజానికి అర్జునుడి యొక్క పేరు కృష్ణుడిదై ఉండకూడదు. कब भी कोई एक मनुष्य का फीचर दूसरे जन्म में वो फीचर मिल ही नहीं सकता। ఎప్పుడూ కూడా ఏ జన్మ యొక్క ఫీచర్ అనేది రెండో జన్మలోని అది కలవడం అనేది జరగదు. ये सब बातें भी तब माने ఈ విషయాలన్నిటినీ కూడా ఎప్పుడు ఒప్పుకోవటం జరుగుతుంది అంటే जब ये माने कि भगवान एक कोई कहा जाता है। ఎప్పుడైతే ఇది ఒప్పుకోవటం జరుగుతుందో, ఏమనంటే భగవంతుడు ఒక్కరిని అనడం జరుగుతుందో, नहीं तो भगवान को सर्वव्यापी कह के లేకుంటే భగవంతుణ్ణి సర్వవ్యాపి అని अनेकों को बताई दिए। అనేక రూపాలని చెప్పేయటం జరిగింది. तो पहली पहली बात ये है అయితే మొట్టమొదటి విషయం ఇదయ్యింది. क्या ఏంటి? क्या पहली बात? మొదటి విషయం ఏమయ్యింది? गॉड इज वन। గాడ్ ఈజ్ వన్. तो गॉड का बच्चा भी అయితే గాడ్ యొక్క పిల్లవాడు కూడా वन कहा जाता है। ఒక్కరు అనడం జరుగుతుంది. ऊंच के ऊंच ज्ञान का सागर, ఉన్నతమైన జ్ఞానం యొక్క సాగరుడు, पतित पावन सर्व का सदगति दाता, పతిత పావనుడు, సర్వుల యొక్క సద్గతిదాత, लिबरेटर गाइड। లిబరేటర్, గైడ్. कितने कितने टाइटल दे दिए। ఎన్ని టైటిల్స్ ని ఇచ్చేయటం జరిగింది. ऊंचे के ऊंचे। ఉన్నతమైన వారిని. तो जरूर कोई कोई से ऊंची होगा ना। అయితే తప్పకుండా అందరికంటే ఉన్నతమైన వారే అవుతారు కదా. कौन कौन से ऊंचे? ఎవరెవరు ఉన్నతమైన వారు? जो भी धर्म पिताएं हैं उन सब धर्म पिताओं में ఎంతమంది అయితే ధర్మపితలు ఉన్నారో ఆ ధర్మపితలందరిలోని ऊंच पार्ट बजाने वाला ఉన్నతమైన పాత్రని అభయనించేటటువంటి వారు అయ్యారు. और మరియు ज्ञान का सागर। జ్ఞానం యొక్క సాగరుడు. ज्ञान का सागर జ్ఞానం యొక్క సాగరుడు बिंदु रूप में कहे బిందు రూపంలో అనడం జరుగుతుందా, या जब साकार में हो तो कहे? లేకుంటే ఎప్పుడైతే సాకారంలో ఉంటారో అప్పుడు అనడం జరుగుతుందా? साकार में होगा तो प्रत्यक्ष होगा ज्ञान का सागर। సాకారంలో ఉన్నట్లయితే అప్పుడు ప్రత్యక్షం అవుతుంది జ్ఞానం యొక్క సాగరుడిది.
जैसे सागर में अगाध रत्न भरे पड़े हैं, ఏ విధంగా సాగరంలోని అపారమైన రత్నాలనేవి పడి ఉన్నాయో सीमा नहीं। సీమ అనేది లేదు. फिर पतित पावन, మళ్ళీ పతిత పావనుడు. क्या ఏంటి? पतितों को పతితులని पावन बनाने वाला। పావనులుగా తయారు చేసేటటువంటి వారు. बिंदी रूप में कैसे कहेंगे पतितों को पावन बनाने वाले? బిందు రూపంలోని ఎలా అనడం జరుగుతుంది పతితులని పావనంగా తయారు చేసేటటువంటి వారు అని? बिंदी को कहेंगे బిందువుని అనడం జరుగుతుందా? उस साकार में प्रवेश करे, వారు సాకారంలో ప్రవేశితం అనేది చెయ్యాలి. तब पतितों को संग के रंग से అప్పుడు పతితులని సాంగత్యపు రంగు ద్వారా पावन बना दे। పావనంగా తయారు చెయ్యాలి. फिर सर्व का सदगति दाता, మరియు సర్వుల యొక్క సద్గతి దాత. 1 2 4 8 का नहीं, ఒక్కరు, నలుగురు, 8 యొక్క సద్గతి కాదు. क्राइस्ट के फॉलोअर्स 100 150 करोड़, క్రైస్తు యొక్క ఫాలోవర్సు 100 మంది, 100 కోట్లు, 150 కోట్లు. वो भी लिमिटेड बच्चे हैं, వారు కూడా లిమిటెడ్ పిల్లలయ్యారు. उनकी भी वो सदगति गति नहीं करता। వారి యొక్క గతి సద్గతిని కూడా వారు చెయ్యరు. और ये बाप మరియు ఈ తండ్రి सबकी सदगति दाता, అందరి యొక్క సద్గతి దాత అయ్యారు. कम से कम एक जन्म की सदगति తక్కువలో తక్కువ ఒక జన్మ యొక్క సద్గతి అనేది सबकी होती है। అందరిది అవుతుంది. सदगति अर्थात సద్గతి అనగా सच्ची गति, సత్యమైన గతి. ऐसी गति, ఎటువంటి గతి అంటే, ऐसा जन्म ఎటువంటి జన్మ అంటే जिसमें दुख लेश मात्र को न मिले, దానిలోని దుఃఖం అనేది కొద్దిగా కూడా లభించకూడదు. सुख ही सुख मिले। లేసు మాత్రంగా కూడా లభించకూడదు. సుఖమే సుఖం లభించాలి. ऐसा सदगति दाता, అటువంటి సద్గతి దాత लिबरेटर गाया हुआ है। లిబరేటర్ అని గాయనం చేయబడి ఉన్నారు. कैसे लिबरेट करते हैं? దేని నుండి లిబరేట్ చేస్తారు? लिबरेटर माने छुड़ाने वाला, లిబరేటర్ అనగా విడిపించేటటువంటి వారు. दुख दर्दों से దుఃఖం మరియు బాధల నుండి छुड़ाते हैं। విడిపిస్తారు. मनुष्यों की बुद्धि में कृष्ण మనుషుల యొక్క బుద్ధిలోని కృష్ణుడు और अर्जुन ही आएगा। మరియు అర్జునుడే వస్తారు. तो पहले बाप का परिचय दो। అయితే మొదట తండ్రి యొక్క పరిచయాన్ని ఇవ్వండి. ये बाप ఏమనంటే తండ్రి बाप है, తండ్రి అయ్యారు. बच्चा कृष्ण नहीं है। పిల్లవాడు కృష్ణుడు కాదు. फिर बताओ మళ్ళీ చెప్పండి. कि ब्रह्मा द्वारा ब्राह्मण रचते हैं, ఏమనంటే బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులని రచించటం జరుగుతుంది. जरूर ये गुह्य बातें हैं। తప్పకుండా इवी గుహ్యమైన విషయాలయ్యాయి. इसलिए बाप समझाते हैं, అందువలనే తండ్రి అర్థం చేయిస్తారు. पहले अलग को समझाओ। మొట్టమొదట అల్ఫ్ అని అర్థం చేయించండి. क्या ఏంటి? ब्रह्मा द्वारा क्या करते हैं? బ్రహ్మ ద్వారా ఏం చేస్తారు? ब्रह्मा द्वारा ब्राह्मण रचते हैं। బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులని రచిస్తారు. ब्राह्मणों को वर्षा ब्रह्मा द्वारा नहीं मिलता है। బ్రహ్మ ద్వారా వర్ష ब्राह्मणों को वर्षा ब्रह्मा द्वारा नहीं मिलता है। బ్రాహ్మణులని రచిస్తారు. బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులకి వారసత్వం లభించదు. किसके द्वारा मिलता है?
ఎవరి ద్వారా లభిస్తుంది? वर्षा फिर भी వరుస అయినా కూడా प्रजापिता ब्रह्मा के द्वारा मिलता है। ప్రజాపిత బ్రహ్మ ద్వారానే లభిస్తుంది. तो पहले पहले अलग को समझाना पड़े। అయితే మొట్టమొదట అల్ఫ్ గురించి అర్థం చేయించాల్సి ఉంటుంది. अलग माना అల్ఫ్ అనగా खड़ा डंडा, నిలబడి ఉన్నటువంటి కర్ర, बे माना బే అనగా पड़ा डंडा, పడి ఉన్నటువంటి దండ, గీత. ब्राह्मणों की संगम की दुनिया में भी బ్రాహ్మణుల యొక్క సంగమయుగి ప్రపంచంలోని కూడా अलफ आदि में भी खड़ा हुआ है, అల్ఫ్ ఆదిలోని కూడా నిలబడి ఉన్నారు, मध्य में भी खड़ा हुआ है और अंत में भी మధ్యంలోని కూడా నిలబడి ఉన్నారు మరియు అంతంలోని కూడా खड़ा हुआ है। నిలబడి ఉన్నారు. पुरुषार्थ में थकने वाला नहीं है। పురుషార్థంలోని అలసిపోయేటటువంటి వారు కాదు. और जो भी मनुष्य मात्र है वो कुछ न कुछ पुरुषार्थ में ఇంకా ఎవరైతే మనుష్య మాత్రులు ఉంటారో వారు ఎంతో కొంత పురుషార్థంలోని थक जाते हैं, అలసిపోతారు. तो अनिश्चय बुद्धि हो जाते हैं। అలసిపోయినట్లయితే అనిశ్చయ బుద్ధిలుగా అయిపోతారు. माया उनके ऊपर अच्छी तरह सवार हो जाती है, మాయ వారి మీద మంచి రీతిలోని సవారీ అయిపోతుంది, पछाड़ देती है। పిగిలించేస్తుంది. तो सब किसकी औलाद हुए అయితే అందరూ ఎవరి యొక్క సంతానం అయ్యారు? हैं? उस समय माया की औलाद हो जाते हैं। ఆ సమయంలోని మాయ యొక్క సంతానంగా అయిపోతారు. इसलिए बोला అందువలనే అన్నారు, हिम्मत नहीं हारनी चाहिए। ధైర్యాన్ని కోల్పోకూడదు. जो यहाँ हिम्मत नहीं हारेगा ఇక్కడ ఎవరైతే ధైర్యాన్ని కోల్పోరో बल माया पछाड़ देती है। భలే మాయ ఓడించేస్తుంది. जैसे साइकिल पे चढ़ने वाला ఏ విధంగాను అంటే సైకిల్ మీద ఎక్కేటటువంటి వాడు ఉంటాడు, सीखता है నేర్చుకుంటాడు, तो गिरता है, మరి అప్పుడు పడతాడు, गिरता है और फट से फिर పడిపోతాడు, మళ్ళీ వెంటనే లేచి सवार हो जाता है। సవారీ అయిపోతాడు. तो उसको అప్పుడు అతడిని हारा हुआ कहेंगे ఓడిపోయినవాడు అని అనడం జరుగుతుందా? नहीं। లేదు. जब तक हिम्मत नहीं हारा है ఎంతవరకు అయితే ధైర్యాన్ని కోల్పోలేదో उसको हारा हुआ नहीं कहा जा सकता। అతడిని ఓడిపోయినవాడు అని అనడం జరగలేదు, జరగబడదు. इसलिए दिखाते हैं అందువలనే చూపించడం జరుగుతుంది. कि युद्ध भूमि में ఏమనంటే యుద్ధ భూమిలోని जो पीठ दे करके भागता है वो है हारा हुआ। ఎవరైతే వీపుని చూపించి ఓడిపోతారో వారిని అనడం జరుగుతుంది, వీపుని చూపించి పారిపోవటం జరుగుతుందో వారిని అనడం జరుగుతుంది ఓడిపోయినటువంటి వారు అని. और जो लड़ते लड़ते మరియు ఎవరైతే యుద్ధం చేస్తూ చేస్తూ बल शरीर में त्याग देना पड़े భలే శరీరం అనేది త్యాగం చేయాల్సి వచ్చినా కూడా, लेकिन अंदर में इच्छा क्या भरी रहती है, కానీ లోపల ఇష్టం అనేది ఏమి నిండి ఉంటుంది? मैं विजयी बनूंगा। నేను విజయీగా అవుతాను. तो अंतमते అయితే అప్పుడు అంతమతే सोगति, अगला जन्म फिर సోగతి, मिलता है, తరువాత జన్మ మళ్ళీ లభిస్తుంది, फिर युद्ध करता है। మళ్ళీ యుద్ధాన్ని చేస్తాడు. हिम्मते बच्चे मदद बाप। హిమ్మత్తే బచ్చే మదదే బాప్. పిల్లలు ధైర్యాన్ని చేసినట్లయితే తండ్రి సహయోగాన్ని ఇవ్వటం జరుగుతుంది. बातें जरूरी गुह्य बातें हैं, విషయాలు ఇవి తప్పకుండా గుహ్యమైనవయ్యాయి, గుహ్యమైన విషయాలయ్యాయి. अलग को नहीं समझा है అల్ఫ్ గురించి అర్థం చేసుకోకపోయినట్లయితే तो बे की बात ही नहीं उठती। అప్పుడు బే యొక్క విషయమే లేవదు.
जब अलफ का पता पड़े ఎప్పుడైతే అల్ఫ్ గురించి తెలుస్తుందో तो हेवनली गॉड फादर का पता पड़े అప్పుడు హెవెన్లీ గాడ్ ఫాదర్ గురించి తెలుస్తుంది. हेवनली गॉड फादर तो जरूर हेवन का रचयिता होगा, హెవెన్లీ గాడ్ ఫాదర్ అయితే తప్పకుండా హెవెన్లీ గాడ్ ఫాదర్ అవుతారు. హెవెన్లీ గాడ్ ఫాదర్ రచయిత అవుతారు. नरक का रचयिता तो नहीं होगा. నరకం యొక్క రచయిత అయితే అవ్వలేరు. भारत को स्वर्ग का मालिक बनाया था, భారత్ని స్వర్గం యొక్క యజమానిగా తయారు చేయటం జరిగింది. और भारत स्वर्गवासी था. మరియు భారత్ స్వర్గవాసిగా ఉండేవారు. अभी ఇప్పుడు अभी कहाँ का वासी बन गया, ఇప్పుడు ఎక్కడి యొక్క వాసిగా అయిపోయారు. अभी नरकवासी बन गया. ఇప్పుడు నరకవాసిగా తయారైపోవటం జరిగింది. आर्ग्यू करते हैं ఆర్గ్యూ చేస్తారు. कि स्वर्ग कब था. ఏమనంటే స్వర్గం ఇప్పుడు ఉండేది. अरे అరే उनको समझाना पड़े. వారికి అర్థం చేయించాల్సి ఉంటుంది. स्वर्ग तब था స్వర్గం ఎప్పుడు ఉండేదంటే जब सदा स्वस्थिति में रहने वाले ने आकर के ఎప్పుడైతే స్వయం స్థితిలోని ఉండేటటువంటి వారు వచ్చి योग की पढ़ाई రాజయోగం యొక్క చదువుని చదివించారు. और पढ़ने वालों ने మరియు చదివేటటువంటి వారు स्वस्थिति को प्राप्त किया, స్వయం స్థితిని ప్రాప్తించుకున్నారు. तो स्वर्ग बन. అప్పుడు స్వర్గంగా తయారయ్యింది. देवान में रहेंगे దేహ భానువులో ఉన్నట్లయితే तो स्वर्ग की अनुभूति అప్పుడు స్వర్గం యొక్క అనుభూతి कर ही नहीं सकते. చేసుకునే లేరు. वो तो सत्य को बहुत लंबा ले जाते हैं. వారైతే సత్యుగాన్ని చాలా పొడుగుగా తీసుకెళ్ళిపోవటం జరుగుతుంది. చాలా దూరంగా తీసుకువెళ్ళిపోవటం జరుగుతుంది. कहते लाखों वर्ष हुए. అనడం జరుగుతుంది లక్షల సంవత్సరాలు అయిపోయాయి అని. अगर ऐसा होता ఒకవేళ అలా అయినట్లయితే तो फिर आज सृष्टि पर मनुष्य कितने हो जाते. మరి అప్పుడు సృష్టి మీద మనుష్యులు ఎంతమంది అయిపోతారు. अभी तो गिनती करते हैं. ఇప్పుడైతే లెక్కించటం జరుగుతుంది. गांधी के जमाने में गिनती की 40 करोड़ थे. గాంధీ యొక్క జమానాలోని గాంధీ యొక్క కాలంలోని లెక్కించడం జరిగింది 40 కోట్లు ఉండేవారు. सारी दुनिया की भी गिनती कर लेते हैं. మొత్తం ప్రపంచం యొక్క లెక్కని కూడా లెక్కించేయటం జరుగుతుంది. 400 करोड़ 300 करोड़ 500 करोड़ 400 కోట్లు 300 కోట్లు तो अनगिनत तो नहीं कहेंगे. అయితే లెక్కలేని వారు లెక్కలేనన్ని వారు అని అయితే అనడం అయితే జరగదు. अगर लाखों वर्ष की सृष्टि हुई होती ఒకవేళ లక్షల సంవత్సరాలు సృష్టి అయి ఉన్నట్లయితే అప్పుడు अनगिनत हो जाते हैं. అప్పుడు అన్లిమిటెడ్ అయిపోతారు. गिनती का सवाल ही पैदा नहीं होता. లెక్క యొక్క ప్రశ్నే ఉత్పన్నమవ్వదు. बाप कहते हैं తండ్రి అంటారు, बच्चों तुम अपने जन्मों को नहीं जानते. పిల్లలు మీరు మీ జన్మల గురించి మీకు తెలియదు. मैं समझाता हूँ నేను అర్థం చేయిస్తాను. कि 84 जन्म तुमको बिताने में कितने वर्ष लग गए. ఏమనంటే 84 జన్మలు గడపడంలో మీకు ఎన్ని జన్మలు జరిగిపోయాయి, ఎంత టైం పట్టింది. 84 जन्म पूरे करने में ही 5000 वर्ष लग गए. 84 జన్మలని గడపడంలోనే మీకు 5000 సంవత్సరాలు పట్టేశాయి. लाखों वर्ष की अगर लंबी सृष्टि हो ఒకవేళ లక్షల సంవత్సరాల యొక్క ఎక్కువ పెద్ద సృష్టి ఉన్నట్లయితే तो कितने का चक्कर हो जाएगा. అప్పుడు
అప్పుడు ఎన్నిసార్లు తిరగడం అనేది జరిగిపోతుంది? अनगिनत जन्म हो जाए। లెక్కలేనన్ని జన్మలు అయిపోతాయి. तुम बच्चों को 84 जन्म लेने पड़ते हैं। పిల్లలైన మీకు 84 జన్మల్ని తీసుకోవాల్సి ఉంటుంది. मनुष्य तो मुझे हुए हैं। మనుషులైతే సంశయ పడిపోయి ఉన్నారు. तुम जानते हो सब तो एक रस नहीं समझ सकते। మీకు తెలుసు అందరూ అయితే ఏకరసంగా అర్థం చేసుకోలేరు. तुम बच्चों को बार बार निमंत्रण भी मिलते हैं। పిల్లలైన మీకు మాటి మాటికి నిమంత్రణ అనేది కూడా లభిస్తుంది. कहते हैं गुलजार को, मनोहर को అనడం జరుగుతుంది. గుల్జార్ని, మనోహర్ని समझाने के लिए हमारे पास भेजो। అర్థం చేయించడం కోసం మా దగ్గరికి పంపించండి. तो सिद्ध करना है। అయితే సిద్ధిని చెయ్యాలి. ये बात जो बार बार बुलाते हैं, ఈ విషయాలు ఏవైతే మాటి మాటికి మర్చిపోవటం జరుగుతుందో तो इससे क्या सिद्ध होता है? దీని ద్వారా ఏం రుజువవుతుంది? ये मनोहर और गुलजार होशियार बच्चे हैं। ఏమనంటే మనోహర్ మరియు గుల్జార్ తెలివైన అమ్మాయిలు అయ్యారు. जिनको बार बार बुलाते हैं। ఎవరినైతే మాటి మాటికి పిలవడం జరుగుతుందో पुरुषार्थ कर अगर समझेंगे, समझाएंगे नहीं, పురుషార్థం చేసి ఒకవేళ అర్థం చేయించినట్లయితే, అర్థం చేసుకోకపోయినట్లయితే, तो पद कैसे पावेंगे? అర్థం చేయించకపోయినట్లయితే అప్పుడు పదవిని ఎలా పొందుతారు? कम पद हो जाएंगे। తక్కువ పదవి అయిపోతుంది. मुफ्त में तो किसी को भी नहीं मिल सकता। ఉచితంగా అయితే ఎవరికీ లభించలేదు. मेहनत करेंगे కష్టం చేసినట్లయితే तो प्राप्ति करेंगे। అప్పుడు ప్రాప్తిని చేసుకోవటం జరుగుతుంది. तो पुरुषार्थ करके అయితే పురుషార్థముని చేసి मेहनत से वर्षा पाया जाता है। కష్టంతోని వారసత్వాన్ని పొందడం జరుగుతుంది. लौकिक में बच्चा जन्मता है లౌకికంలోని పిల్లవాడు జన్మని తీసుకుంటాడు. और वर्षे का हकदार बन जाता है। అప్పుడు వారసత్వానికి హక్కుదారుడుగా తయారైపోతాడు. और यहाँ तो మరియు ఇక్కడైతే और यहाँ तो పిల్లవాడు జన్మని తీసుకుంటాడు మరియు వారసత్వానికి హక్కుదారుడుగా అయిపోతాడు. మరి ఇక్కడైతే यहाँ सिर्फ जन्म लेने से वर्षे का हकदार नहीं बनेंगे। ఇక్కడ కేవలం జన్మని తీసుకోవడంతోనే హక్కుదారుడుగా అయిపోడు. जन्म लेने के बाद జన్మని తీసుకున్న తరువాత पुरुषार्थ भी करना पड़ेगा। పురుషార్థంని కూడా చెయ్యాల్సి ఉంటుంది. सारा मदार पढ़ाई के ऊपर है। మొత్తం ఆధారం అంతా పురుషార్థం మీద ఉంటుంది. इसमें भी ज्ञान है मुख्य। దీనిలోని కూడా జ్ఞానం అయ్యింది ముఖ్యమైనది. हम समझते हैं మేము అర్థం చేసుకుంటాము कि जो ज्ञानी ठहरा ఎవరైతే జ్ఞాని అయ్యాడో वो बड़ा ठहरा, అతడు పెద్దవాడయ్యాడు. जिसमें ज्ञान कम है ఎవరిలోనైతే జ్ఞానం తక్కువగా ఉంటుందో जरूर वो छोटा बनने वाला है। వారు తప్పకుండా చిన్నవాళ్ళుగా అయ్యేటటువంటి వారు అయ్యారు. और ज्ञान भी सुनने सुनाने का नहीं జ్ఞానం కూడా విని వినిపించేటటువంటిది కాదు. कि सुन लिया, ఏమనంటే వినేసాం, सुनाई लिया, समझ వినిపించేసాం, लिया, समझाई दिया, అర్థం చేసేసుకున్నాం, అర్థం చేయించేసాం नहीं, కాదు. धारण करने वाला भी है। ధారణని చేసేటటువంటిదై కూడా ఉండాలి. धारणा में भी जीवन में ధారణలోని కూడా జీవనంలోని ज्ञान देखने में आता है। జ్ఞానం అనేది చూడడానికి కనిపించేదిగా ఉండాలి. तो मेहनत की बात है।
అయితే కష్టం యొక్క విషయం అయ్యింది. बाप कहते हैं मनमना भव, తండ్రి అంటారు మన్మనాభవ్. जो मनमना भव बनेंगे ఎవరైతే మన్మనాభవ్గా అవుతారో वो मध्य आदि भव भी बनेंगे। వారు మధ్యాది భవ్గా కూడా తయారవ్వడం జరుగుతుంది. जितना मन मेरे में लगा होगा ఎంత మనసు నాలో పెట్టబడి ఉంటుందో उतना అంతే मध्यादि भव भी बनेंगे। మధ్యాది భవ్గా కూడా తయారవ్వడం జరుగుతుంది. क्या मतलब? దీని అర్థం ఏమయ్యింది? जहाँ हमारा मन होगा ఎక్కడైతే మన మనసు ఉంటుందో वहाँ हमारा అక్కడ మన యొక్క तन और धन दोनों जाएगा। తనువు మరియు ధనం రెండూ కూడా వెళ్తాయి. मन मन दिल మనసు అనగా హృదయం कहते हैं ना, हमारी दिल आ गई అనడం జరుగుతుంది కదా. మా హృదయం వెళ్ళిపోయింది. तो दिल आ गई तो हमने सब कुछ न्यौछावर कर दिया। అయితే మనసు వెళ్ళిపోయినట్లయితే మేమంతా కూడా దారపోసేయటం జరిగింది. तो जहाँ दिल आ जाती है అయితే ఎక్కడైతే హృదయం అనేది వచ్చేస్తుందో वहाँ तन और धन लगाना कोई मुश्किल काम అక్కడ తనువు మరియు ధనం అనేది పెట్టడం అంత కష్టమైన పని नहीं होता है। అవ్వదు. मन मना भव बनेंगे तब ही मध्यादि भव बनेंगे। మన్మనాభవ్గా అయినట్లయితే అప్పుడే మధ్యాది భవ్గా అవ్వడం జరుగుతుంది. मध्यादि भव बना మధ్యాది భవ్ అనగా मेरे में నాలోని सब कुछ यजन करने वाला बन। అంతా యజన్ చేసేటటువంటి వారిగా అవ్వండి. यजन करना माना स्वाहा करना। యజన్ చేయటం అనగా స్వాహ చేయటం అయ్యింది. क्या क्या स्वाहा करना? ఏమేమి స్వాహ చేయాలి? तन मन धन తనువు, మనసు, ధనం, समय సమయం, संपर्क संबंध సంపర్కీయులు, సంబంధీయులు, जो भी शक्तियाँ हैं ఏవైతే శక్తులుంటాయో उन सबको వాటినన్నింటినీ मेरे लिए अर्पण कर दो। నా కోసం అర్పణం చేసేయండి. तो कहेंगे मध्यादि भव हुआ। అప్పుడు అనడం జరుగుతుంది మధ్యాది భవ్గా అయ్యారు అని. विकर्म विनाश होने का और कोई रास्ता नहीं है। వికర్ములు వినాశనం అయ్యేటటువంటి మార్గం అనేది ఇంకా మరొకటి వేరేది ఏమీ లేదు. क्या ఏంటి? पाप कर्म भस्म कब होंगे? పాపకర్మలు భస్మం ఎప్పుడవుతాయి? जब ఎప్పుడైతే मनमना भव के साथ साथ మన్మనాభవ్ తోడు తోడులోన मध्य आदि भव भी बन जाए మధ్యాది భవ్గా కూడా అయిపోతాము. तो पाप कर्म सब भस्म हो जाते हैं। అప్పుడు పాపకర్మలన్నీ భస్మం అయిపోతాయి. इसलिए कहते हैं सिर्फ माम एकम याद करो। అందువలనే అనడం జరుగుతుంది కేవలం నన్నొక్కడినే యాద్ చేయండి. और कोई दूजम को याद न करो। వేరే రెండో వారిని స్మృతి చెయ్యొద్దు. मेरे को याद करेंगे నన్ను స్మృతి చేసినట్లయితే तो प्रैक्टिस होते होते एक ऐसी स्थिति आ जाएगी ప్రాక్టీస్ అవుతూ అవుతూ ఒక ఎటువంటి స్థితి అనేది అయిపోతుందంటే कि तुम्हारी सारी शक्तियां मेरे में మీ स्वाहा యొక్క हो जाएगी। అన్ని శక్తులు నాలోని స్వాహ అయిపోతాయి. तन भी स्वाहा हो जाएगा, తనువు కూడా స్వాహ అయిపోతుంది. मन भी स्वाहा हो जाएगा, మనసు కూడా స్వాహ అయిపోతుంది. धन भी स्वाहा हो जाएगा। ధనం కూడా స్వాహ అయిపోతుంది. जो भी संपर्की हैं ఎవరైతే సంపర్కీయులు ఉంటారో उन संपर्कियों से तुम जो काम लेते हो ఆ సంపర్కీయుల ద్వారా మీరు ఏదైతే పనిని తీసుకుంటారో अपनी भलाई के लिए या दूसरों की सेवा के लिए, తమ మంచి కోసం లేక వేరే వారి యొక్క ఇతరుల యొక్క సేవ కోసం वो संपर्कियों की सारी शक्ति ईश्वरीय सेवा में लगा देंगे। ఆ సంపర్కీయుల యొక్క మొత్తం శక్తినంతా ఈశ్వరీయ కార్యంలో పెట్టేయటం జరుగుతుంది. जो संपर्क में आने वाले हैं
ఎవరైతే సంపర్కంలోకి వచ్చేటటువంటి వారు ఉంటారో उनकी शक्ति भी जाया వారి యొక్క శక్తిని కూడా नहीं जाने पाएगी వెళ్ళిపోకూడదు. और संबंधियों की भी सारी शक्ति लगा देंगे। మరియు సంబంధీయుల యొక్క మొత్తం శక్తిని కూడా అంత పెట్టేయటం జరుగుతుంది. तो सिर्फ मामी कम याद करो। అయితే కేవలం నన్నొక్కడినే స్మృతి చేయండి. बच्चों को कोशिश करके పిల్లలకి ప్రయత్నంని చేసి अलग के ऊपर ठहराना है। అల్ఫ్ మీద నిలబెట్టించాలి. क्या ఏంటి? एक होता है अलग, ఒకరవుతారు అల్ఫ్, एक होता है बे, రెండో వారు అవుతారు బే. फिर आगे और भी अक्षर है बहुत। ఇంకా ముందు ఇంకా చాలా అక్షరాలు ఉన్నాయి. बे पे टे ते से जिन के ढेर सारे अक्षर। బే పే తే సే ఇంకా చాలా అక్షరాలు ఉన్నాయి. उनके ऊपर ठहराने की कोशिश नहीं करना। వాటి మీద నిలిపేటటువంటి ప్రయత్నాన్ని చెయ్యొద్దు. इसके ऊपर मेहनत लगानी है, దేని మీద కష్టాన్ని చేయించాలి? अलग को समझाने की मेहनत लगानी है। అల్ఫ్ని గురించి అర్థం చేయించేటటువంటి కష్టాన్ని చేయాలి. ये भी नहीं कहा ఇది కూడా అనలేదు. कि नुक्ता को समझाने की मेहनत करनी है। ఏమనంటే నుక్తా గురించి అర్థం చేయించేటటువంటి కష్టాన్ని చేయాలి అని. नुक्ता माने बिंदी। నుక్తా అంటే బిందువు. बिंदी को क्या समझाएंगे? బిందువుని ఏం అర్థం చేయించడం జరుగుతుంది బిందువు గురించి? मेरी आत्मा का नाम बिंदी है, నా ఆత్మ యొక్క పేరు బిందువు అయ్యింది. बिंदी का नाम आत्मा బిందువు యొక్క పేరు ఆత్మ देव है। శివుడయ్యింది. उसको समझाएंगे क्या? దాని గురించి అర్థం చేయించడం జరుగుతుందా ఏంటి? जब प्रवेश करे ఎప్పుడైతే ప్రవేశించటం జరుగుతుందో तो समझ में आवे कि ये क्या क्या कार्य करता है। అప్పుడు అర్థమవుతుంది వీరు ఏమేమి పనులని చేస్తారు అనేది. क्या बायोग्राफी है, ఏం బయోగ్రఫీ అనేది, क्या जीवन कहानी है, ఏం జీవన కహాని అనేది, జీవన గాథ ఏంటి అనేది. तो अलग पर ठहराना है, नहीं तो समझना అయితే అల్ఫ్ మీద నిలబెట్టించాలి, లేకుంటే चाहिए। అర్థం చేసుకోవాలి. ये अलग पर नहीं ठहरता है, వీరు అల్ఫ్ మీద నిలవడం లేదు అంటే बुद्धि बार बार इसकी तिरक जाती है, బుద్ధి మాటి మాటికి వీరిది తిప్పబడిపోతుంది అంటే तो क्या समझना चाहिए? అప్పుడు ఏమనుకోవాలి? किसी को हम कोशिश करते हैं ఎవరికైనా మనం ప్రయత్నం చేయటం జరుగుతుంది अलग का पूरा परिचय देने की, అల్ఫ్ యొక్క పూర్తిగా పరిచయాన్ని ఇచ్చేటందుకు, और उसकी बुद्धि में वो अलग नहीं ठहरता है, మరియు వారి బుద్ధిలోని ఈ అల్ఫ్ అనేవారు నిలవరు. तो उसके बारे में क्या समझना चाहिए? అప్పుడు వారి కోసం ఏమనుకోవాలి? है? हाँ, ये हमारे कुल का नहीं है, స్టూడెంట్ ఏదో అన్నారు, బాబా వీరు మన కులం వారు కాదు, इसके पीछे माथा मारना बेकार है। వీరి వెనక తలని బద్దలు కొట్టుకోవటం వేస్ట్. फालतू माथा भी मारते रहे, వ్యర్థంగా తలని బద్దలు కొట్టుకోవటం కూడా జరుగుతుంది. మరియు और अंत में ये हमको धोखा दे गए। మరియు అంతిమంలో వీరు మమ్మల్ని మోసం చేసి కూడా వెళ్ళిపోతారు. आखिर फिर भी दूसरे धर्म में లాస్ట్కి వెళ్ళి రెండో ధర్మంలోని कन्वर्ट हो जाएगा। కన్వర్ట్ కూడా అయిపోతాడు. इस जन्म में ये बाप से वर्षा लेने का भी ఈ జన్మలోని వీరు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునేటటువంటి అధికారి नहीं है। కాదు. अगर होता ఒకవేళ అయినట్లయితే तो थोड़ा सा समझाने पर भी इसकी बुद्धि में అప్పుడు కొద్దిగా అర్థం చేయించినా కూడా ఇతడి బుద్ధిలోని बैठ जाता। కూర్చుండిపోతుంది. क्यों? ఎందుకని? कोई की बुद्धि में थोड़ा सा समझाने से बैठ जाता है, కొద్ది మంది బుద్ధిలోని కొద్దిగా అర్థం చేయించడంలోని కూడా కూర్చుండిపోతుంది.
और कोई की बुद्धि में रोज रोज समझाते रहो, रोज रोज पकड़ते रहो, కొంతమంది బుద్ధిలోని రోజు రోజు అర్థం చేయించినా రోజు రోజు పట్టుకున్నా కూడా फिर भी वो तिरक जाता है। అయినా కూడా మారిపోతూ ఉంటారు. ऐसा क्यों होता है? అలా ఎందుకని అవుతుంది? नहीं, हमारे कुल का क्यों नहीं है? మన కులం వాడు ఎందుకని కాదు. हम बना के छोड़ेंगे, हमारे कुल का क्यों नहीं बनेगा? మనం తయారు చేసి విడిచిపెడతాం. మన కులం వాడు ఎందుకని తయారవ్వడు? हैं? नहीं, స్టూడెంట్ ఏదో అన్నారు, బాబా కాదు. पूर्व जन्मों में పూర్వ జన్మలలోని ये बाप के कनेक्शन में आया ही नहीं होगा। వీరు ఇతడు తండ్రి యొక్క కనెక్షన్లో వచ్చే ఉండరేమో. जन्म जन्मांतर జన్మ జన్మాంతరాలు बाप से संबंध इसने తండ్రితోని సంబంధం ఇతడు जोड़ा ही नहीं होगा। జోడించలే లేదయ్యి ఉండొచ్చు. संपर्क संबंध में సంపర్కం సంబంధంలోని पूर्व जन्मों में जो आत्मा जितनी जास्ती आई होगी, ఏ ఆత్మ ఎంత ఎక్కువగా వచ్చి ఉంటుందో, राम और कृष्ण के संपर्क संबंध में రాముడు మరియు కృష్ణుడి యొక్క సంపర్క సంబంధాలలోని उसकी बुद्धि में जल्दी बैठेगा। వారి బుద్ధిలోని త్వరగా కూర్చుంటుంది. उनमें भी వారిలోని కూడా जो बाप के जन्म जन्मांतर के साथी होंगे, ఎవరైతే తండ్రి యొక్క జన్మ జన్మాంతరాలు స్నేహితులు ఉంటారో उनकी बुद्धि में न बैठे ये बात వారి బుద్ధిలోని కూర్చోదు. ఈ విషయం అనేది हो ही नहीं सकती। అవ్వలేదు. इसलिए कहते हैं बनी बनाई అందువలనే అనడం జరుగుతుంది, తయారు చేయబడినది बन रही है और अब कछ తయారు చేయబడుతుంది, बनने ना है। ఇంకా వేరే తయారు చేయబడినదేమీ లేదు. नई कोई बात नहीं बनेगी। కొత్త విషయం ఏమీ తయారవ్వదు. तो समझ लेना चाहिए हमारी ब्राह्मण जाति का नहीं है। అయితే అనేసుకోవాలి, మన బ్రాహ్మణ జాతి వాడు కాదు అని. हैं? हमारी ब्राह्मण जाति का नहीं है మన బ్రాహ్మణ జాతి వాడు కాదు, तो किस जाति का है? మరి ఏ జాతి వాడయ్యాడు? हमारी ब्राह्मण जाति का नहीं है, మన బ్రాహ్మణ జాతి వాడు కాదు माना అనగా जो हमारी पूरी है ब्राह्मण की, ఏదైతే బ్రాహ్మణపురి మనదుందో, सूर्यवंशी वाली, సూర్యవంశీయులది, उस पुरी का ये ఆ పురికి కలిగినటువంటి వాడు ఇతడు नहीं है। కాదు. ब्राह्मण तो बन सकता है, బ్రాహ్మణుడిగా అయితే తయారవ్వచ్చు, लेकिन नीची पुरी का ब्राह्मण बनेगा। కానీ నీచి పురి యొక్క బ్రాహ్మణుడుగా అవుతాడు. पुरियां होती है ना, वो పురులుంటాయి కదా, होते हैं ऋषियों के नाम पर गोत्र के नाम बताए हैं। గోత్రాలు ఉంటాయి. ఋషుల పేర్ల మీద గోత్రాలని తయారు చేయటం జరిగింది. कश्यप गोत्र, भारद्वाज गोत्र, కశ్యప గోత్రం, భరద్వాజ్ గోత్రం, शांडिल्य गोत्र, శాందిల్వి గోత్రం. हाँ ऊंच कुल के बच्चे। మనం ఊంచ కులం యొక్క పిల్లలమయ్యాము, ఊంచ గోత్రం యొక్క పిల్లలమయ్యాము. हाँ ऊंच कुल के बच्चे। మనం ఉన్నత కులమైన పిల్లలమయ్యాము. हम बाप के మనం తండ్రి యొక్క पहले कुल के बच्चे हैं। మొట్టమొదటి కులం యొక్క పిల్లలమి అయ్యాము. हमने तो जैसे ही हमको किसी ने सुनाया, మనమైతే మనకి ఎవరైనా ఎలా అయితే వినిపించడం జరిగిందో और फट से हमारी बुद्धि ने వెంటనే మన బుద్ధి कैच कर लिया। క్యాచ్ చేసేసింది. दुकान पर माल दिखाने जाते हैं ना, దుకాణంలోని సరుకుల్ని చూపించడానికి వెళ్ళడం జరుగుతుంది కదా, कोई को माल पसंद नहीं आवेगा तो కొంతమందికి వస్తువులు మంచిగా ఇష్టం అవ్వకపోయినట్లయితే అప్పుడు चला जावे। వెళ్ళిపోతాడు. अब ये तो ईश्वरीय माल मिलता है, ఇప్పుడైతే ఇది ఈశ్వరీయ
సరుకులు లభిస్తున్నాయి? ईश्वरीय माल किनको पसंद आवेगा? ఈశ్వరీయ సరుకులు ఎవరికి ఇష్టమవుతాయి? जो ईश्वर के बच्चे होंगे उनको ईश्वरीय माल, ఎవరైతే ఈశ్వరుడి యొక్క పిల్లలు ఉంటారో వారికి ఈశ్వరుడి యొక్క సరుకులు. दुकान पर माल दिखाने जाते हैं ना, దుకాణానికి సామగ్రిని చూపించడం కోసం తీసుకువెళ్ళటం జరుగుతుంది కదా. कोई को माल पसंद नहीं आवेगा तो కొంతమందికి ఒకవేళ సామగ్రి నచ్చకపోయినట్లయితే అప్పుడు चला जाएगा। వెళ్ళిపోతాడు. अब ये तो ईश्वरीय माल मिलता है, ఇప్పుడైతే ఈశ్వరీయ సామగ్రి లభిస్తుంది. ईश्वरीय माल किनको पसंद आवेगा? ఈశ్వరీయ సామగ్రి ఎవరికి ఇష్టమవుతుంది? जो ईश्वर के बच्चे होंगे उनको ईश्वरीय माल, ఎవరైతే ఈశ్వరుడి యొక్క పిల్లలు ఉంటారో వారికి ఈశ్వరుడి యొక్క సామగ్రి पसंद आवेगा। నచ్చుతుంది. तो ये तुम बच्चों की दुकानदारी है। అయితే ఇది పిల్లలైన మీ యొక్క దుకాన్దారీ అయ్యింది. बिरला कोई ये व्यापार करे, ఎవరో అరుదులు ఈ వ్యాపారాన్ని చేస్తారు. ये ज्ञान रत्नों का व्यापार सब कोई ఈ జ్ఞానరత్నాల యొక్క వ్యాపారాన్ని ప్రతి ఒక్కరూ नहीं कर सकते। చెయ్యలేరు. तो ये व्यापारी भी है, అయితే వీరు వ్యాపారి కూడా అయ్యారు, राफ भी है, సర్రాఫ్ కూడా అయ్యారు, ये धोबी भी है, ధోబీ చాకలవాడు కూడా అయ్యారు. सब प्रकार के टाइटल्स उनको देते हैं। అన్ని ప్రకారాలైన టైటిల్స్ ని వారికి ఇవ్వటం జరుగుతుంది. इनको ఎవరికి? తండ్రికి. क्या क्या है? ఏమేమయ్యారు? बिरला व्यापारी है, విరలా వ్యాపారి అయ్యారు. है? क्या बनाता है बिरला व्यापारी? విరలా వ్యాపారి ఏ విధంగా తయారు చేయటం జరుగుతుంది? बिरला ने क्या बनाया? బిర్లా వారు ఏం చేశారు? లక్ష్మీనారాయణ యొక్క మందిరాలని బిర్లా ఎవరైతే ఉంటారో బిర్లా వారు నిర్మించడం జరిగింది. लक्ष्मीनारायण का मंदिर बनाया। లక్ష్మీనారాయణ యొక్క మందిరాలని తయారు చేయటం జరిగింది. हैदराबाद में क्या जगह जगह హైదరాబాద్లోని అని చెప్పి స్టూడెంట్ అన్నారు. హైదరాబాద్లోనేంటి అన్ని జగాలలోని తయారు చేయటం జరిగింది. అన్ని స్థానాలలోని हर जगह बनाया। ప్రతి చోట తయారు చేయటం జరిగింది. बाप तो कहते हैं गीता पाठशाला खोलो, తండ్రి అంటారు గీతా పాఠశాలని తెరవండి, अपने घर को क्या बनाओ, తమ ఇంటిని ఏ విధంగా తయారు చేయండి, लक्ष्मीनारायण का मंदिर बनाओ। లక్ష్మీనారాయణుల యొక్క మందిరంగా తయారు చేయండి. कोई भी आए ఎవరు వచ్చినా కూడా तो వారికి प्योरिटी की ऐसी भाषण आवे, ప్యూరిటీ యొక్క భాషణ అనేది ఏ విధంగా రావాలి అంటే जैसे कि हम लक्ष्मीनारायण के मंदिर में आवे जी, ఏ విధంగాను అంటే మనం లక్ష్మీనారాయణ యొక్క మందిరానికి వచ్చేసినట్లు. जागते मंदिर में। జీతే జాగితే మందిరంలోకి. तो ये बिरला व्यापारी అయితే ఈ బిర్లా వ్యాపారులు लक्ष्मीनारायण के मंदिर లక్ష్మీనారాయణ యొక్క మందిరాలు बनाता है। తయారు చేయటం జరుగుతుంది. ये सर्राफ भी है, వీరు సర్రాఫ్ కూడా అయ్యారు. सर्राफ क्या करते हैं? సర్రాఫ్ ఏం చేస్తాడు? है? जो रतन होते हैं ना, ఏవైతే రత్నాలు ఉంటాయి కదా वो नगीनों में जड़ते हैं। हाँ, असली नकली వాటిల్ని కొత్తగా పదును పెట్టడం జరుగుతుంది. की उनको पहचान होती है। ये అసలైనవి నకిలీవి ఏంటి అనేది వారికి తేడా అనేది తెలుస్తుంది. असली सोना है, ये नकली सोना है। ఇది అసలైన బంగారం అయ్యింది, ఇది నకిలీ బంగారం అయ్యింది. ये असली चांदी है, ये ఇది అసలైన వెండి అయ్యింది, मिक्स वाली है। ఇది మిక్స్ కలిగినటువంటిది అయ్యింది.
धोबी भी है। చాకలివాడి కూడా అయ్యారు. क्या धोता है? ఏం ఉతకటం జరుగుతుంది? कपड़े धोता है। బట్టలని ఉతకటం జరుగుతుంది. कौन से कपड़े धोता है? ఏం వస్త్రాలని ఉతకటం జరుగుతుంది? शरीर रूपी कपड़े। శరీర రూపీ వస్త్రాలనా? अब ब्रह्मा का कपड़ा क्यों नहीं धो दिया दादा ने कहा? దాదా లేఖరాజ్ బ్రహ్మ యొక్క వస్త్రాలని ఎందుకని ఉతికేయలేదు? दादा लेखराज का कपड़ा क्यों नहीं धोया? దాదా లేఖరాజ్ యొక్క వస్త్రాలని ఎందుకని ఉతకలేదు? 23 साल उस तन में रहा, 23 సంవత్సరాలు ఆ తనువులోని ఉన్నారు. कपड़ा तो धुला ही नहीं। బట్టల వస్త్రాలనైతే ఉతకలేదు. धुला या और सर के छीर छीर हो गया। ఉతికారా లేక ఇంకా కుళ్ళిపోయి చినికిపోయాయా? है? ऐसा क्यों हुआ? అలా ఎందుకని అయ్యింది? हाँ, ఎక్కువ మైలాగా ఉన్న కారణంగా అని చెప్పి మాతాజీ అన్నారు. जो कपड़ा ज्यादा सड़ा हुआ होता है, ఏదైతే వస్త్రం అనేది ఎక్కువగా కుళ్ళిపోయి ఉంటుందో और उसको सटका लगाओ అప్పుడు దానిని ఒకవేళ గట్టిగా కొట్టినట్లయితే तो क्या होता है? అప్పుడు ఏమవుతుంది? तो फट जाता है। అప్పుడు చినికిపోతుంది. तो बोला అయితే అన్నారు धोबी भी है, చాకలవాడి కూడా అయ్యారు. लेकिन कैसे कपड़ों को धोते हैं? కానీ ఎటువంటి వస్త్రాలని ఉతకటం జరుగుతుంది? हैं? जो 83 जन्म लेने वाले, ఎవరైతే 83 జన్మలని తీసుకునేటటువంటి వారు ఉంటారు, 82 जन्म लेने वाले, 82 జన్మలని తీసుకునేటటువంటి వారు ఉంటారు. उन कपड़ों को नहीं धोते। ఆ వస్త్రాలని ఉతకరు. कैसे कपड़ों को धोते हैं? ఎటువంటి వస్త్రాలని ఉతకటం జరుగుతుంది? जो पूरे 84 जन्म लेने वाले हैं, ఎవరైతే పూర్తిగా 84 జన్మలని తీసుకునేటటువంటి వారు ఉంటారు, उनके कपड़ों को धोते हैं। వారి యొక్క వస్త్రాలని ఉతకటం జరుగుతుంది. ये सारे टाइटल उनको दे सकते हैं। అయితే ఈ అన్ని టైటిల్స్ ని వారికి ఇవ్వచ్చు. मुसलमान, हिंदू, गुजराती, ముసల్మాన్, హిందూ, గుజరాతీ, पारसी, क्रिश्चियन, పారసీ, క్రిస్టియన్, कोई को भी समझाने की ఎవరికైనా అర్థం చేయించేటటువంటి रमज चाहिए। రమత్ అనేది కావాలి. सबका गॉडफादर एक ही है। అందరి యొక్క గాడ్ ఫాదర్ ఒక్కరే అయ్యారు. क्या ఏంటి? बोलते? अरे ఒకవేళ ఎవరైనా అనినట్లయితే అరే ये तो देवताओं का, हिंदुओं का ही गॉडफादर है। వీరైతే దేవతల యొక్క, హిందువుల యొక్క గాడ్ ఫాదరే అయ్యారు. मुसलमान लोग आके कहे कि हमारा गॉडफादर तो है नहीं, हमको होता। ముసల్మాన్లు ఒకవేళ అనినట్లయితే ఏమనంటే మా గాడ్ ఫాదర్ అయితే కాదు, మా గాడ్ ఫాదర్ అయితే तो हमको वैसा देता మా గాడ్ ఫాదర్ అయినట్లయితే మాకు వారసత్వాన్ని ఇచ్చి ఉండొచ్చు. नहीं, కాదు, वो सबका गॉडफादर है। వారు అందరి యొక్క గాడ్ ఫాదర్ అయ్యారు. हर धर्म से चुनी हुई बीज रूप आत्माएं, ప్రతి ధర్మం నుండి ఎన్నుకోబడినటువంటి బీజరూపి ఆత్మలు जो पूरे 84 जन्म लेने वाली है, ఎవరైతే పూర్తిగా 84 జన్మలని తీసుకునేటటువంటి వారు ఉంటారో उन सबको वर्षा देता है। వారందరికీ వారసత్వాన్ని ఇవ్వటం జరుగుతుంది. तो ये नहीं कह सकता ఎవ్వరూ కూడా ఇలా అనలేరు कि हमारे धर्म वालों को वर्षा क्यों नहीं दिया। మా ధర్మం వారికి వారసత్వాన్ని ఎందుకు ఇవ్వలేదు అని. माला बनती है మాల తయారవుతుంది. तो उस माला में सब धर्म की आत्माएं होती है, ఆ మాలలోని అన్ని ధర్మాలు కలిగినటువంటి ఆత్మలు ఉంటారా, या कोई एक ही धर्म की आत्मा होती है? లేక ఒకే ధర్మానికి సంబంధించిన ఆత్మ ఉంటుందా? हर धर्म की बीज रूप आत्मा होगी।
ప్రతి ధర్మానికి సంబంధించిన బీజరూపి ఆత్మలు ఉంటారు. हर धर्म से चुने हुए आएंगे, ప్రతి ధర్మం నుండి ఎన్నుకోబడినటువంటి వారు వస్తారు. उनको पढ़ाई पढ़ाते हैं. వారిని చదువుని చదివించడం జరుగుతుంది. तो सबका गॉड फादर एक ही है అయితే అందరి యొక్క గాడ్ ఫాదర్ ఒక్కరే అయ్యారు. और वो ही लिबरेटर है. మరియు వారే లిబరేటర్ కూడా అయ్యారు. अभी सबको लिबरेट कर रहे हैं. ఇప్పుడు అందరినీ లిబరేట్ చేస్తున్నారు. सबको दुख दर्दों से छुड़ा रहे हैं. అందరినీ దుఃఖాల నుండి బాధల నుండి విముక్తి చేస్తున్నారు. बाप कहते हैं తండ్రి అంటారు, देह सहित देह के साथ संबंध छोड़ अपन को आत्मा समझे. దేహం సహితం దేహం యొక్క అందరు సంబంధీయుల్ని విడిచిపెట్టి స్వయాన్ని ఆత్మ అని అనుకోండి. लिबरेट कब बनेंगे? లిబరేట్గా ఎప్పుడు అవ్వడం జరుగుతుంది? लिबरेट कब होंगे? లిబరేట్ ఎప్పుడు అవ్వడం జరుగుతుంది? छूटेंगे कब? ఎప్పుడు విముక్తి అనేది లభిస్తుంది? जब देह सहित ఎప్పుడైతే దేహ సహితంగా देह के साथ संबंधों को దేహం సహితం అందరి సంబంధీయులని देह के साथ पदार्थों को भूल जाए. దేహం యొక్క అన్ని పదార్థాలని ఎప్పుడైతే మర్చిపోవటం జరుగుతుందో कोई की आस न रहे. ఏ ఆశ కూడా ఉండిపోకూడదు. अभी तो ఇప్పుడైతే अभी चेकिंग करते हैं तो क्या पाते हैं? ఇప్పుడు చెకింగ్ చేసినట్లయితే ఏం లభిస్తుంది? देह देह के संबंधियों की आस దేహం యొక్క సంబంధీయుల యొక్క ఆశ అనేది कुछ न कुछ ఎంతో కొంత बनी रहती है. ఉండి ఉంటుంది. उसकी बीमारी ठीक हो जाए, వీరి యొక్క రోగం అనేది నయమైపోవాలి. एक ज्ञान में चलने लगे, వీరు జ్ఞానంలో నడవాలి. ये पैसे से फला फूला हो जाए, వీరు డబ్బులతోని మంచిగా ఉన్నవారైపోవాలి. ढेर सारी आशा. అనేక ఆశలు. बाप कहते हैं తండ్రి అంటారు, अपनी देह के बारे में भी कोई इच्छा మన దేహం గురించి కూడా ఏమీ ఇష్టం అనేది न रहे. ఉండకూడదు. देह भी जो है దేహం కూడా ఏదైతే ఉంటుందో वो विनाशी है. అది కూడా వినాశి అయ్యింది. इच्छा किसकी रहे? ఇష్టం అనేది దేనిది ఉండాలి? हमारी आत्मा का कल्याण हो जाए. మన ఆత్మ యొక్క కళ్యాణం అయిపోవాలి. इस जन्म में तो जो ఈ జన్మలోనైతే ఏదైతే आत्मा के शरीर को जो प्राप्ति हुई है ఆత్మ యొక్క ప్రాప్తి ఏదైతే జరిగిందో वो पूर्व जन्मों के सुकृत के आधार पर प्राप्ति हुई. అది పూర్వజన్మల యొక్క సుకృతం ఆధారంగా ప్రాప్తింపబడడం జరిగింది. इस जन्म में भी ఈ జన్మలోని కూడా कोई ने अच्छा कर्म किया है तो ఏదైనా మంచి కర్మలను చేసినట్లయితే అప్పుడు तीव्र कर्म की इच्छा होने पर తీవ్ర కర్మల యొక్క కోరిక ఉన్న కారణంగా इस जन्म में भी प्राप्ति होती है. ఈ జన్మలోని కూడా ప్రాప్తి అనేది అవుతుంది. लेकिन बाप इस जन्म की प्राप्ति कराने के लिए కానీ తండ్రి ఈ జన్మల యొక్క ప్రాప్తిని చేయించడం కోసం नहीं आया हुआ है. రాలేదు. बाप कहते हैं తండ్రి అంటారు, जन्मों के लिए तुमको నేను భవిష్యత్తు యొక్క 21 జన్మల కోసం మీకు माला माल करने के लिए आया. సంపన్నులుగా తయారు చేయడం కోసం వచ్చి ఉన్నాను. तो अल्लाह को याद करो. అయితే అల్లాహ్ని స్మృతి చేయండి. वो ही पतित पावन लिबरेटर गाइड है. వారి పతిత పావనుడు లిబరేటర్ మరియు గైడ్ అయ్యారు. कब सन्यासी को गाइड नहीं कहा जाएगा. ఎప్పుడు సన్యాసీయులని గైడ్ అని అనబడడం జరగదు. गाइड वो గైడ్ ఎవరంటే जो साथ में ले जाए. ఎవరైతే తోడులోని తీసుకొని వెళ్తారు. अगर साथ में न ले जाए ఒకవేళ తోడులోని తీసుకువెళ్ళకపోయినట్లయితే तो गाइड అప్పుడు వారిని గైడ్ అని गाइड नहीं कहेंगे. वो खुद గైడ్ అని అనలేరు. ही స్వయమే భ్రమింపబడిపోయారు. ब्रह्मा को गाइड कहेंगे. బ్రహ్మని గైడ్ అని అనడం జరుగుతుందా? है
क्यों? స్టూడెంట్ ఏదో అన్నారు, ఎందుకని? अधूरा गाइड कहेंगे। వారిని సగం గైడు అని అనడం జరుగుతుందా? है? आधा स्वर्ग में ले गया, సగం స్వర్గానికి తీసుకువెళ్లారా? आधा भी स्वर्ग में नहीं ले गया। సగం స్వర్గానికి కూడా తీసుకుని వెళ్ళలేదు. गाइड होते हैं ना, గైడ్లు ఉంటారు కదా, गाइड को साथ में लेते हैं, గైడ్ని తోడులోని తీసుకుని వెళ్తారు. कि हमको दिखाओ, चलो ఏమనంటే మమ్మల్ని మాకు చూపించండి, పదండి తోడులోని, साथ चलते हैं। తోడులోని నడుద్దాం. तो कुछ गाइड करके दिखाते हैं ना। అయితే ఎంతో కొంత గైడ్ చేసి చూపించడం జరుగుతుంది కదా. तो गाइड అయితే గైడ్ वो है जो हमको साथ में ले जाए। ఎవరు అంటే ఎవరైతే మనల్ని తోడులోని తీసుకొని వెళ్తారో. और ब्राह्मण की बुद्धि में ही नहीं आता ఆ బ్రాహ్మణుల యొక్క బుద్ధిలోనే రాదు. कि ब्रह्मा के द्वारा ఏమనంటే బ్రహ్మ ద్వారా शिव बाबा శివ్ బాబా गाइड बनते हैं या नहीं बनते हैं, గైడుగా అవుతారా లేక అవ్వరా? स्वर्ग में ले जाते हैं या नहीं ले जाते हैं, స్వర్గానికి తీసుకుని వెళ్తారా లేక తీసుకువెళ్లారా? नहीं ले जाते। తీసుకుని వెళ్ళరు. फिर भी అయినా కూడా बाप ही पंडा है। తండ్రి పండ అయ్యారు. बच्चे जानते हैं पांडव राजधानी పిల్లలకి తెలుసు పాండవుల యొక్క రాజధాని अब नहीं है, ఇప్పుడు లేదు. अभी तो प्रजा के ऊपर प्रजा का राज्य है। ఇప్పుడైతే ప్రజల మీద ప్రజల యొక్క రాజ్యం అయ్యింది. इसे पूर्व राज्य कहा जाता है। దీనిని కురు రాజ్యం అని అనడం జరుగుతుంది. राज्य इसे पूर्व राज्य कहा जाता है। దీనినే కురు రాజ్యం అనడం జరుగుతుంది. राज्य ఎవరి యొక్క రాజ్యం? कौरवों का राज्य है। కౌరవుల యొక్క రాజ్యం అయ్యింది. कहते हमने ये किया ये किया ये किया ये किया, అనడం జరుగుతుంది. మేము ఇచ్చేసామని. किया कुछ भी नहीं, చేసింది ఏమీ లేదు. और ये जनता दुखी होती जाती है। जो गरीब ఇంకా జనత అనేది దుఃఖీలుగా అయిపోతూ ఉంటారు. हैं और गरीब होते जाते हैं। ఎవరైతే బీదవారు ఉంటారో వారు బీదవారుగా అయిపోతూ వెళ్ళిపోవటం జరుగుతుంది. और जो धनवान है वो और ज्यादा మరియు ఎవరైతే ధనవంతులు ఉంటారో వారు ఇంకా ఎక్కువగా धनवान होते जाते हैं। ధనవంతులుగా అయిపోతూ వెళ్ళిపోతారు. धनवानों की संख्या दिन प्रतिदिन कम होती जाती है ధనవంతుల యొక్క సంఖ్య రోజుకు ప్రతిరోజు తగ్గిపోతూ ఉంటుంది. और गरीबों की संख्या दुनिया में दिन प्रतिदिन మరియు బీదవారి యొక్క సంఖ్య రోజుకు ప్రతిరోజు बढ़ती जाती है। పెరిగిపోతూ వెళ్ళిపోతుంది. तो तुम बच्चों को అయితే పిల్లలైన మీకు कोई को भी समझाने में डरना नहीं चाहिए। ఎవరికి అర్థం చేయించడంలోని భయపడకూడదు. क्या ఏంటి डर जाते हैं? हर భయపడతారు? అరే गवर्नमेंट के मुंह पे हम ऐसी ऐसी बातें कहेंगे, గవర్నమెంట్ ముఖం మీద మనం అటువంటి మాటలని మాట్లాడినట్లయితే ये रावण राज्य है, ఏమనంటే ఇది రావణుడి యొక్క రాజ్యం అయ్యింది అని, ये कौरवों का राज्य है, ఇది కౌరవుల యొక్క రాజ్యం అయ్యింది అని. ये चित्र छुपा दो, ఈ చిత్రాలని దాచేయండి, इस चित्र में से ये बात निकाल दो। ఈ చిత్రాలను నుండి ఈ విషయాన్ని తీసేయండి. तो डरने वाले स्वर्ग की स्थापना అయితే భయపడేటటువంటి వారు స్వర్గం యొక్క స్థాపనని नहीं कर सकते। చెయ్యలేరు. लिख दो, వ్రాసేయండి. शिव भगवान वाक्य है। శివ్ భగవాన్ వాచ్ అయ్యింది. क्या ఏంటి? हम नहीं बोल रहे हैं तो तुम हमको पकड़ो जेल में डाल दो। మేమనట్లేదు, మీరు పట్టుకోండి మమ్మల్ని జైల్లో వేసేయండి అని. कौन बोल रहा है? ఎవరు అంటున్నారు? ఎవరంటున్నారు?
शिव भगवान वाच अरे శివ్ భగవాన్ వాచ్. అరే कौन है ये शिव जिसने ఎవరయ్యారు ఈ శివుడు? बोला? ఎవరైతే చెప్పారో बताओ माउंट आबू से बोला। చెప్పండి. మౌంట్ ఆబూ నుంచి చెప్పడం జరిగింది అని. हमारे पास प्रूफ है। మా దగ్గర ప్రూఫ్ ఉంది. माउंट आबू की ये छपी हुई मुर्गी है। మౌంట్ ఆబూ నుండి ముద్రింపబడిన మురళీలయ్యాయి ఇవి. शिव भगवान आते हैं శివ్ భగవంతుడు వస్తారు, तो ब्रह्मा मुख से बोलते हैं। అప్పుడు బ్రహ్మ ముఖం ద్వారా చెబుతారు. ये कहाँ से ब्रह्मा? अरे देखो అనడం జరుగుతుంది. ఏమనంటే ఎక్కడ బ్రహ్మ అయ్యారు? सारी दुनिया में ब्रह्मा कुमारी ईश्वरी विश्वविद्यालय कहाँ से आ गए? చూడండి, మొత్తం ప్రపంచంలోని బ్రహ్మ యొక్క ఈశ్వరీయ విశ్వవిద్యాలయాలు ఎక్కడి నుండి వచ్చేసాయి? झूठी बात है क्या? అసత్యపు విషయమా ఏంటి? मानना पड़ेगा। తెలుస్తుంది. तो डरना नहीं चाहिए। అయితే భయపడకూడదు. देखो तो शिव भगवान बात फिर कोई వ్రాసేయండి. శివ్ భగవాన్ వాచ్. मुझने की डरने की दरकार नहीं है। ఏమి సంశయపడవలసిన భయపడవలసిన విషయం అనేది లేదు. कई इस चित्र के आगे नहीं ले जाते हैं। కొంతమంది ఈ చిత్రాలకి ఎదురుగా తీసుకొని వెళ్ళరు. दिखाना चाहिए। చూపించాలి. देखो చూడండి, और सब झंडे हैं। మిగతా అనేక జెండాలున్నాయి. दुनिया में ప్రపంచంలోని अनेक प्रकार के देश, अनेक प्रकार అనేక ప్రకారాలైన దేశాలు, के राज्य और అనేక ప్రకారాలైన రాజ్యాలు, వాటి యొక్క उनके अनेक प्रकार के झंडे हैं। అనేక ప్రకారాలైన జెండాలున్నాయి. लेकिन देवी देवता सनातन धर्म का झंडा కానీ దేవీ దేవతా ధర్మం యొక్క జెండా है ही नहीं। లేనే లేదు. उन तथाकथित ब्राह्मणों को समझाओ। ఆ తథాకథిత బ్రాహ్మణులకి అర్థం చేయించండి. वो देवी देवता सनातन धर्म का झंडा कहाँ है? ఆ దేవీ దేవతా ధర్మం యొక్క సనాతన ధర్మం యొక్క జెండా ఎక్కడుంది? तो कहेंगे, अरे देखो ये है అయితే వారు అనడం జరుగుతుంది, చూడండి ఇది అయ్యిందని. 32 किलो वाला शिव का चित्र दिखा दे। 32 కిరణాలు కలిగినటువంటి శివుడి యొక్క చిత్రాన్ని చూపించేయటం జరుగుతుంది. निराकार का నిరాకారుడిది. अरे అరే ये निराकार का चित्र जो दिखाते हो ఈ నిరాకారుడి యొక్క చిత్రాన్ని మీరు ఏదైతే చూపించడం జరుగుతుందో ये विदेशियों का चित्र है। निराकार को मानने वालों का चित्र है। ఇది విదేశీయుల యొక్క చిత్రం అయ్యిందా? నిరాకారుణ్ణి ఒప్పుకునేటటువంటి వారి యొక్క చిత్రం అయ్యిందా? यह देवी देवताओं का चित्र है। లేక దేవీ దేవతల యొక్క చిత్రం అయ్యిందా? ये तो निराकार का चित्र है। ఇదైతే నిరాకారుడి యొక్క చిత్రం అయ్యింది. विदेशियों का चित्र हो गया। విదేశీయుల యొక్క చిత్రం అయిపోయింది. हम देवी देवता धर्म के हैं। మనం దేవీ దేవతా ధర్మానికి సంబంధించిన వారిమే అయినట్లయితే అప్పుడు మన యొక్క देवताओं का झंडा होना चाहिए। దేవతల యొక్క జెండా అవ్వాలి. तो अपना झंडा निकाल करके दिखाओ। అప్పుడు మన యొక్క జెండాని తీసి చూపించండి. देखो చూడండి, ये लाल रंग, ఎరుపు రంగు, केसरिया रंग क्रांति का सूचक। కేసరియా రంగు క్రాంతి యొక్క సూచకం. सारी दुनिया में क्रांति लाने वाला మొత్తం ప్రపంచం అంతటా కూడా క్రాంతిని తీసుకువచ్చేది. ये शंकर का चित्र। ఇది శంకరుడి యొక్క చిత్రం. सारी दुनिया में शांति फैलाने वाला మొత్తం ప్రపంచంలోని శాంతిని వ్యాపించేటటువంటిది. ये सफेद वस्त्र है। ఇది వైట్ వస్త్రం. ये विष्णु का चित्र। ఇది విష్ణువు యొక్క చిత్రం. और ये हरा ही हरा। మరియు ఇది గ్రీనే గ్రీను, పచ్చరంగే పచ్చరంగు. क्या ఏంటి? जो श्रावण के महीने में अंधा हो जाता है ఎవరైతే శ్రావణ మాసంలోని అంధుడుగా అయిపోతాడో उसको सारी दुनिया में क्या दिखाई पड़ता है? అతనికి మొత్తం ప్రపంచం అంతటా ఏం కనిపిస్తుంది? अंधा ये हरा दिखाई पड़ता है। పచ్చదనమే పచ్చదనం కనిపిస్తుంది. तो देखो ये हरा कपड़ा है। అయితే చూడండి, ఇది అయ్యింది పచ్చని వస్త్రం. ये जब तक इनका शरीर छूटा ఇతనిది ఎంతవరకైతే శరీరం అనేది విడవబడిందో, ब्रह्म का चित्र रखा है ना। బ్రహ్మ యొక్క చిత్రం పెట్టబడి ఉంది కదా, जब तक इनका शरीर छूटा
ఎంతవరకు ఇతని యొక్క శరీరం అనేది విడిచిపెట్టబడిందో इनको వీరికి हरा ही हरा दिखाई पड़ता है। పచ్చరంగు కనిపించేది. इनकी बुद्धि में नहीं आया వీరి బుద్ధిలోని రాలేదు. कि हम ఏమనంటే మేము क्या कर रहे हैं। ఏం చేస్తున్నాము. तो ये हरा कपड़ा అయితే ఈ పచ్చరంగు ब्रह्मा, బ్రహ్మ, सफेद कपड़ा తెల్లని వస్త్రం विष्णु విష్ణువు, और लाल कपड़ा మరియు ఎరుపు రంగు వస్త్రం शंकर का सूचक है। శంకరుడి యొక్క సూచకమయ్యింది. तुम तो सिर्फ कपड़े का झंडा उठाते हो, మీరైతే వస్త్రం యొక్క జెండాని ఎత్తటం జరుగుతుంది. उसका अर्थ तो దాని యొక్క అర్థమైతే जानते ही नहीं। తెలీదు. कपड़ा माना क्या, వస్త్రం అనగా ఏంటి? शास्त्रों में तो लिख दिया है శాస్త్రాలలోనైతే వ్రాసేయటం జరిగింది. शरीरम रतम विद्धि, శరీరం రతం విద్యే విద్ధి सांस जीना यथा व्याय। వాంసాసి జీర్ణాన్ని యథావిహాయ. शरीर जो है శరీరం ఏదైతే ఉంటుందో वो कपड़ा है। అది వస్త్రమయ్యింది. पुराना कपड़ा आत्मा छोड़ती है और नया పురాతన వస్త్రాన్ని ఆత్మ విడిచిపెడుతుంది कपड़ा మరియు కొత్త వస్త్రాన్ని धारण करती है। ధారణ చేస్తుంది. लेकिन तुम मानते क्यों नहीं हो। కానీ మీరెందుకని ఒప్పుకోరు? ये कपड़ा जो दिखाया है ఈ వస్త్రం ఏదైతే చూపించడం జరిగిందో वो शरीर रूपी वस्त्र का सूचक है। అది శరీర రూపీ వస్త్రం యొక్క సూచకమయ్యింది. कपड़े से झंडे से कोई विश्व विजय नहीं होती है। వస్త్రం యొక్క జెండా ద్వారా ఏమీ విజయం అనేది జరగదు. होती है क्या। అవుతుందా ఏంటి? दुनिया में इतने कपड़े के झंडे लहराए हुए हैं, ప్రపంచంలోని ఇన్ని వస్త్రాల యొక్క జెండాలని ఎగరవేయటం జరిగింది. देश विदेश में దేశ విదేశాలలోని अनेक राज्यों में అనేక రాజ్యాలలోని कोई कपड़े का झंडा ऐसा है जिसने विश्व विजय कर पाई हो। ఏదైనా వస్త్రం యొక్క జెండా విశ్వ విజయాన్ని చేసి చూపించినదై ఉందా ఏదైనా అలా అటువంటిది? ये तो कोई ఇదైతే चैतन्य शरीर रूपी वस्त्र है, చైతన్య శరీర రూపీ వస్త్రం అయ్యింది. जिन्होंने ఎవరైతే सारे विश्व के ऊपर మొత్తం విశ్వం మొత్తం మీద विजय प्राप्त करके दिखाई दी। విజయాన్ని ప్రాప్తించి చూపించింది. इसलिए हमारे झंडे भी ये गायन है, అందువలనే మా యొక్క జెండాలోని గాయనం అనేది ఇది ఉంది. विश्व विजय करके दिखलावे, విశ్వ విజయ కర్కే దిఖలావే तब होवे पूर्ण हमारा। తబ్ హోవే ప్రణపూర్ణ హమారా. कपड़े का झंडा नहीं विश्व विजय करेगा। వస్త్రం యొక్క జెండా విశ్వ విజయాన్నేమీ చేసి చూపించదు. समझो అనుకోండి, कौन सा झंडा विश्व विजय करेगा। ఏం జెండా విశ్వ విజయాన్ని చేసి చూపిస్తుంది? चैतन्य शरीर रूपी वस्त्रों को समझो। చైతన్య శరీర రూపీ వస్త్రాలను అనుకోండి. वो कौन से 3 शरीर रूपी वस्त्र हैं అవి ఏమి శరీర రూపీ 3 వస్త్రాలు అయ్యాయి? जिन्होंने कल पहले भी विश्व विजय करके दिखाई थी ఎవరైతే కల్పం ముందు కూడా విశ్వ విజయాన్ని చేసి చూపించాయో, और अभी परमात्मा बाप फिर भी మళ్ళీ ఇప్పుడు పరమాత్ముడు తండ్రి మళ్ళీ उनसे विश्व विजय कराने वाले। వారి ద్వారా విశ్వ విజయాన్ని మళ్ళీ చేయించనున్నవారయ్యారు. अभी तो सनातन धर्म प्रायः लोप हो गया। ఇప్పుడైతే సనాతన ధర్మం ప్రాయః లోపం అయిపోయింది. बाप आते हैं अनेक धर्मों का विनाश कराते हैं, తండ్రి వస్తారు, అనేక ధర్మాల యొక్క వినాశనాన్ని చేయిస్తారు और एक सद्धर्म की स्थापना कराते हैं। మరియు ఒక్క సద్ధర్మం యొక్క స్థాపనని చేయటం జరుగుతుంది. गीता में भी लिखा हुआ है గీతలోని కూడా వ్రాయబడి ఉంది, अनेक धर्मों का विनाश అనేక ధర్మాల యొక్క వినాశనం और एक सद्धर्म की మరియు ఒక్క సద్ధర్మం యొక్క स्थापना। స్థాపన. सद्धर्म तो सतयुग में होगा అయితే సద్ధర్మం ఏదైతే ఉంటుందో అది సత్యుగంలోనే ఉంటుందా या द्वापर कलयुग में होगा। లేక ద్వాపర కలియుగాలలోనే ఉంటుందా? सत्य मन सत्य, సత్ అనగా సత్యమైన వారు. सद्धर्म कहाँ होगा।
సద్ధర్మం ఎక్కడుంటుంది? सतयुग में ही होगा। సత్యుగంలోనే ఉంటుంది. तो बाप आए हैं अभी कलयुग के अंत में, అయితే ఇప్పుడు తండ్రి వచ్చి ఉండడమే జరిగింది కలియుగం అంతంలోని. इस कल्प का अंत करने के लिए। ఈ కల్పం యొక్క అంతాన్ని చేయడం కోసం. इसलिए शास्त्रों में उनको कल्पांतकारी कहा जाता है। అందువలనే శాస్త్రాలలోని వారిని కల్పాంతకారి అని అనడం జరుగుతుంది. ये कल्प का अंत होने वाला है, ఇది కల్పం యొక్క అంతం అవ్వనున్నది. नई दुनिया आने वाली है, कलयुग जाने సత్య वाला ప్రపంచం రానున్నది, है, सतयुग కలియుగం వెళ్ళనున్నది, आने वाला है। సత్యుగం రానున్నది. ये गीता एपिसोड है, ఇది ఉన్నది ఉన్నట్టుగా గీతా ఎపిసోడ్ అయ్యింది. कोई भी जाति वाला हो, ఏ జాతి వారైనా కూడా, कोई भी देश वाला हो, ఏ దేశం వారైనా కూడా किसी को भी तुम समझा सकते हो। ఎవరికైనా మీరు అర్థం చేయించవచ్చు. क्या ఏంటి? ये नहीं देख रहे हैं कि ये इस जाति का है, ఇది చూడకూడదు, వీరు ఈ జాతి వారయ్యారు, इस जाति का है तो नहीं समझेगा। నీచ జాతి వారైనట్లయితే అర్థం చేసుకోరు, ये अमुक देश का है तो नहीं समझेगा। వీరు అముఖ దేశం వారయ్యారు అర్థం చేసుకోరు. नहीं, కాదు, किसी भी देश में ఏ దేశంలోనైనా और किसी भी जाति में ఏ జాతిలోనైనా भगवान का భగవంతుడి యొక్క वो 84 जन्म लेने वाला बच्चा मौजूद ఆ భగవంతుడి యొక్క 84 జన్మలని తీసుకునేటటువంటి పిల్లవాడు హాజరై हो सकता है। ఉండొచ్చు. पहली बात है गीता का भगवान कौन। మొదటి విషయం అయ్యింది గీతా భగవంతుడు ఎవరయ్యారు. ये बात भी समझानी। ఈ విషయాన్ని కూడా అర్థం చేయించాలి. गीता माता है గీతా మాత ఉన్నట్లయితే तो गीतापति भगवान कौन। అప్పుడు గీతాపతి భగవంతుడు ఎవరయ్యారు. गीता ज्ञान के ऊपर अथॉरिटी रखने वाला कौन। గీతా జ్ఞానం ప్రతి అథారిటీని పెట్టుకునేటటువంటి వారు ఎవరయ్యారు. हमारा बाप नारीशूल है, మన యొక్క తండ్రి నాలెడ్జ్ఫుల్ అయ్యారు, मनुष्य सृष्टि का बीज रूप है, మనుష్య సృష్టి యొక్క బీజరూపుడయ్యారు. जो सारी मनुष्य सृष्टि का बीज रूप है ఎవరైతే మొత్తం మనుష్య సృష్టి యొక్క బీజరూపుడయ్యారో वही गीता का भगवान, వారే గీతా భగవంతుడయ్యారు. वही सत्य है, चैतन्य है। వారే సత్యమైన వారయ్యారు, చైతన్యమైన వారయ్యారు. ये संस्कार आत्मा में रहते हैं। ఈ సంస్కారాలు ఆత్మలోనే ఉంటాయి. तुम सभी को समझा सकते हो। మీరందరికీ అర్థం చేయించవచ్చు. वो पतित पावन है, लिबरेटर है, వారు పతిత పావనుడయ్యారు, లిబరేటర్ అయ్యారు, रहमदिल है, దయా హృదయుడయ్యారు. सारी सृष्टि इस समय तमो प्रधान है। మొత్తం సృష్టి అంతా ఈ సమయంలో తమో ప్రధానమైనది అయ్యింది. और नई सृष्टि होती है सतो प्रधान। మరియు కొత్త సృష్టి సతో ప్రధానమైనది సత్యుగంలోనే ఉంటుంది. जहाँ देवी देवताओं का राज्य होता है। ఎక్కడైతే దేవీ దేవతల యొక్క రాజ్యం ఉంటుందో अभी ఇప్పుడు बाप उस धर्म की स्थापना कर रहे हैं। తండ్రి ఆ ధర్మం యొక్క స్థాపన అనేది చేస్తున్నారు. यही ब्राह्मण पढ़ करके प्योर ఇదే బ్రాహ్మణులు చదివి ప్యూర్ बन जाएंगे। గా అయిపోతారు. योग में रह करके पुरुषार्थ करके पवित्र बनेंगे। యోగంలో ఉండి పవిత్రంగా అయి పురుషార్థమని చేయటం జరుగుతుంది. और यही समय है మరియు ఇదే సమయం అయ్యింది जबकि महाभारी महाभारत लड़ाई भी सामने खड़ी हुई है। ఎప్పుడైతే మహాభారీ మహాభారత యుద్ధం కూడా ఎదురుగా నిలబడి ఉందో. क्या ఏంటి इसका नाम దీని పేరు? महाभारी महाभारत लड़ाई है। మహాభారీ మహాభారత యుద్ధం అయ్యింది. भारत और भारत के आसपास के देशों में ये लड़ाई जोर से छिड़ेगी। భారత్ మరియు భారత్ యొక్క ఇరుపక్కల దేశాలలోని ఈ యుద్ధం అనేది చాలా జోరుగా చెలరేగటం జరుగుతుంది. कोई रोक नहीं सकता। ఎవరు ఆపలేరు. उस लड़ाई के पहले ही पुरुषार्थ कर लेना है। ఆ యుద్ధానికి ముందే పురుషార్థమని చేసేయాలి. अगर पहले ही पुरुषार्थ नहीं किया ఒకవేళ మొదటే పురుషార్థమని చేయకపోయినట్లయితే तो बाद में टू लेट हो जाएगा। తరువాత టూ లేట్ అయిపోతుంది. कोई भी पुरुषार्थ
ఇంకా ఏం పురుషార్థం అనేది नहीं कर सकेंगे। చెయ్యలేము. धुआं तो एक तरफ ही देखते रहते हैं। अच्छा, धुआं तो एक तरफ ही देखते रहते हैं। పొగ అయితే ఒకవైపే చూస్తూ ఉంటారు. अच्छा, మంచిది. मीठे मीठे रूहानी बच्चों को रूहानी మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకి बाप दादा का याद कर ఆత్మిక బాప్దాదా యొక్క गुड मॉर्निंग। ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్.